వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి గారికి మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం లభించింది. యూకే పార్లమెంటు ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఈ నెల 19వ తేదీన ఆయనకి ఇవ్వటానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా వెలువడింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక భారతీయ నటుడికి, అందులోనూ మన తెలుగు నటుడికి లభించినటువంటి ఒక అరుదైన పురస్కారంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు డిఎస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చిరంజీవి గారికి అంటే ఆయనకి అవార్డులు అనేవి కొత్త కాదు. అలాగే అంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్ 2 అవార్డులు తీసుకున్నటువంటి అతి కొద్ది మంది కళాకారుల్లో ఆయన ఒకరు. సో ఆయన తెలుగు నటుడు కావటం చాలామంది మన గర్వకారణంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడో ఒక అంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి యూకే పార్లమెంట్ అనేది ఆయన సేవలు గుర్తించి ఒక కళాకారుడుగా జీవన సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపిక చేయటం అనేదాన్ని ఎలా చూడొచ్చు? ఇది గతంలో ఎవరైనా ఇలాంటి ఈ పురస్కారాన్ని ఎవరైనా అందుకున్నారా కళాకారులు, భారతీయ కళాకారులు? దీనికి సంబంధించి ఏమంటారు మీరు? యూకే పార్లమెంట్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి పొందటం ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన అంశం. ఎందుకంటే ఇది తెలుగు జాతికి పురస్కారం. ఇది కేవలం తెలుగు సినీ పరిశ్రమకు పురస్కారమే కాదు, మెగా ఫ్యామిలీకి పురస్కారమే కాదు. ఒక నటుడు అంచెలంచెలుగా ఎదిగిన విధానం, ఎదిగిన కొద్దీ ఒదిగిన చిరంజీవి శైలి, అది ఆదర్శం, మార్గదర్శకం. ఎందుకంటే 40 ఏళ్ల ఆయన ప్రస్థానం, దగ్గర ఒక 155-160 సినిమాలు తీసుంటారు. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతోటి ప్రారంభం. మొదట రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు. యాక్చువల్గా కెమెరా ముందుకు వచ్చిన సినిమా పేరు పునాదిరాడు. అది 7వ సినిమాగా రిలీజ్ అవటం. అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే కూడా సో ఆయన ఇప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ కీర్తి ఏదైతుందో ఏమాత్రం చెక్కు చెదరకపోవటం నటుడుగా, ఒక వ్యక్తిగా నిజంగా మీరు చెప్పినట్టు ఒక తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయంగా. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళు అయితే 3వ కన్ను చిరంజీవి. ఇవాళ 3వ కన్ను అన్నమాట. ఇవాళ అతన్ని వాళ్ళ కుటుంబంలోనే ఒక 10 మంది ఎదిగి వచ్చారంటే, ఏది హీరోలు ఒక వటవృక్షంగా ఆయన మారాడంటే, ఇప్పుడు ఆయన తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన మరో తమ్ముడు నాగబాబు మరి కాబోయే మంత్రి, ఏది ఎమ్మెల్సీ అయినట్టున్నారు. మరి రేపో మాపో చంద్రబాబు క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన అసలు ప్రకటన కూడా చేశారు కదా. అసలు చరిత్రలో ఫస్ట్ టైం, తెలుగుదేశం చరిత్రలో చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్లో తీసుకోబోతున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది ఎమ్మెల్సీ కాకముందు. అంటే అటు నాగబాబు ఎదుగుదల, ఇటు పవన్ కళ్యాణ్ ఎదుగుదల, వీళ్ళంతా చిరంజీవి ఛాయలో వచ్చిన వాళ్లే కదా. అంటే అతను కళాకారుడుగానే కాదు, సామాజిక బాధ్యత, ఏది సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ చిరంజీవి అటు బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ, అతనికి ఉన్నటువంటి ఆ అభిమాన సంఘాలని ఈ సమాజ హిత కార్యక్రమాల వైపు నడపటం. మనం ఇద్దరినే చూసాం. మొదట ఎన్టీ రామారావు, తర్వాత చిరంజీవి. ఎన్టీఆర్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ మేడం భువనేశ్వర్ కానీ, లేకపోతే చంద్రబాబు, బాలకృష్ణ, అటు క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, స్కూల్స్, గండిపేట మోడల్ స్కూల్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ కానీ, అటు విద్యాసేవ, ఇటు వైద్య సేవ, ఇటు ఉపాధి. అంటే ప్రజల్లో మమేకమైన సరళి, ప్రజల్లో ముద్ర, కళాకారుడికి సామాజిక బాధ్యతగా ప్రజాసేవ అనేది ఎన్టీఆర్ ఆచరించారు. దాన్ని చిరంజీవి ఆయన కుటుంబం కొనసాగిస్తారు. ఏది అటు విపత్తులు వచ్చినప్పుడు మనం చూసాం. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అప్పట్లో రాయలసీమ కరువు వచ్చినప్పుడు కానీ, దివిసీమ తుఫాన్ అప్పుడు కానీ, అసలు ఎన్టీఆర్ పేరు మీద పోలీస్ ఫండ్ ఒకటి ఉంటుంది డిఫెన్స్లో, రక్షణ రంగంలో. ఇవాళ దేశంలో ఆయన పేరు మీదే పోలీస్ ఫండ్ అన్నమాట. ఆయన కలెక్ట్ చేసి జోలెబట్టి విరాళాలు సేకరించేవాడు. తను మొదట విరాళం వేసేవాడు.
ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా అట్లాగే ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా తన ఫ్యాన్స్ని మొబైల్ చేయటమే కాదు, ఆయన అసలు ఒక సినిమా ఒక రోజు విరాళం ఇచ్చి పారేసి ఇచ్చేసేవాడు. ఆయన కూడా ముందుండేవాడు. అవును. ఇప్పుడు ఏదో ఊరికి మునగాడో ఏదో సినిమా ఉండేది అప్పట్లో, ఆ వచ్చిన తుఫానికి దాన్ని ఫస్ట్ డే కలెక్షన్ ఇచ్చేశారు. అంటే సంపాదించటం కాదు, సంపాదించింది 10 మందికి పంచి పెట్టడం. ఇప్పుడు ఈరోజు అంటే వాడు తమను ఇంత వాళ్ళని చేసినటువంటి ఆ ప్రజల కోసం ఏదో చేయాలి అనేటువంటి తపన. ఇప్పుడు యూకే పార్లమెంట్ ఇవాళ చిరంజీవికి అంతర్జాతీయ పురస్కారం ఇస్తోందంటే మీరు ఆల్రెడీ చెప్పారు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దగ్గర 9 నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఏమి చాలా ఆయన తీసుకొచ్చిన 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు తీసుకున్నారు. ఆయన పొందిన విధానం ఇవాళ చిరంజీవి ఒక రోల్ మోడల్గా అవును ఇటు అనేక మంది ఇప్పుడు మనం చూసాం. ఏంటి, నటుల్లో స్పీడ్ తెచ్చాడు, నటనలో స్పీడ్. అంటే ఫైటింగ్స్లో ఇప్పుడు దాకా ఒక రకంగా వెళుతున్నటువంటి సినిమాని ఈయన తన పాటలు అంటే డ్యాన్సులతో కానివ్వండి, లేకపోతే ఆ యాక్షన్ సీన్స్తో కానివ్వండి. అవును. అంటే రజనీకాంత్ ఒక ట్రెండ్ సెట్టర్. మనకు సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన ఎలా అయితే కొన్ని జిమ్మిక్స్, కొన్ని ఏ విధంగా ఆర్టీసీ కండక్టర్గా ఆయన ప్రారంభిస్తూ సినిమాల్లోకి వచ్చిన తర్వాత రజనీ స్టైల్ అనే ఒక స్టైల్ అంతా తీసుకొచ్చారు. ఇవాళ చిరంజీవి స్టైల్. దేశంలోనే ఒక టైంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడుగా చిరంజీవి, మొట్టమొదటి ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న భారతీయ నటుడుగా కూడా ఆయనకి కీర్తి ఉంది. అంటే ఇవాళ చిరంజీవి వటవృక్షంగా మారాడని, లేకపోతే ఏదో మూడో కన్నని ఆయన ఏదో పొగట్టం కాదు. అదే ఇప్పుడు లోపాలు మీరు అందరిలో చూడొచ్చు. ఇప్పుడు రాజకీయంగా వెతికితే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఆయన వైఫల్యం చెందొచ్చు. ఏది సినిమాల్లో ఆయన విజయం, రాజకీయంలో ఆయన వైఫల్యం, దాన్ని భూతద్దంలో చూడకూడదు. ఏంటి, దానిలో ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అటు తను గెలిచారు, 17% ఓట్లు కొట్టారు, 18 సీట్లు కొట్టారు. కాకపోతే దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, అది వేరే విషయం. కొంతమంది దాన్ని కన్ఫ్యూజ్ చేయటం కానీ, ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా చేశారు, రాజ్యసభ సభ్యుడిగా చేశారు. కాకపోతే ఆయన వేసిన బీజం ఇవాళ తన తమ్ముడు అక్కడ ఒక వృక్షంగా మారిన పరిస్థితి. ఆయన యువరాజ్యానికి ఆయనే కదా. ఇది ఇవాళ జనసేన గమ్మత్తుగా ఈ రోజే జనసేన ఆవిర్భావ దినోత్సవం. అవును, మనం మాట్లాడుకున్న ఈ రోజే అదే. అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడే అన్నకి ఈ అవార్డు రావటం అనేది, ప్రకటన రావటం అనేది, అంటే తమ్ముడికి ప్రజల పట్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తమ్ముడికి ప్రజలు పట్టం కట్టారు. జనసేన ఇవాళ డిప్యూటీ సీఎంగా అక్కడ మరి పవర్ స్టార్, ఇక్కడ మరి మెగాస్టార్, మరి వాళ్ళ లండన్ వెళ్ళి ఆయన అవార్డు అందుకోవటం. అంటే ఇప్పుడు అటు రామ్ చరణ్ తేజ్, అనేక మంది అప్పుడు ఏది వాళ్ళ అబ్బాయి వరుణ్ కానివ్వండి, వాళ్ళ మేనల్లుళ్ళు 2 వచ్చారు, సాయి ధరమ్ తేజ్ అని, అలాగే వాళ్ళ తమ్ముడు వైష్ణవ్ తేజ్ అని, ఇట్లా చాలామంది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి. అంటే ఎంతమంది బతుకుతున్నారు. ఇప్పుడు ఒక సినిమా తీశారంటే ఆ సినిమాని అడ్డం పెట్టుకుని ఎన్నో కళాకారులకి భోజనం, వాళ్ళు నటించడం ద్వారా వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్న విధానం. కాకపోతే చిరంజీవిని అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది, ఎవరో దాకా ఎందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చిరంజీవిని అవమానించడం ద్వారా తన ఈగో చల్లార్చుకోవాలనే ప్రయత్నం, అతని పతనానికి ఎలా దారి తీసిందో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది. అవును, తెలుగు సినీ పరిశ్రమ పైన అసలు ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీని ప్రమోట్ చేసిన ముఖ్యమంత్రులనే చూసాం, కానీ ఇట్లా సినీ వాళ్ళని అవమానించి ఆత్మానందం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు ఎవరు ఆయన దగ్గరికి వస్తే ఆయన లేచి నుంచుని దండం పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తల్లి స్థానంలో ఉన్నారు, మీరు ఇట్లా మా పొట్ట కొట్టకూడదని అంటే దాన్ని వీడియో బయటికి రిలీజ్ చేసి చిరంజీవి కన్నా నేనేదో అధికుండని చెప్పుకునే తాపత్రయంలో ఏం జరిగింది అంటే ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే అన్నట్లుగా ఒక్క వీడియో జగన్మోహన్ రెడ్డిని మరుగుజ్జుగా, చిరంజీవిని ఒక ఎవరెస్ట్గా చూపించింది. అంటే ప్రజల్లో చిరంజీవిని అవమానించబోయి జగన్మోహన్ రెడ్డి ఎలా అవమానపడ్డాడు అనేది అతని పతనం. అక్కడ మెగా అభిమానుల్లో ఆవేదన గురి చేయటం కాదు, మొత్తం ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈగో 151 నుంచి 11 దిగజార్చిందంటే ఈరోజు చిరంజీవి వాళ్ళ మెగా ఫ్యామిలీ ఒక ఐక్యతకి, ఒక కుటుంబ విలువలకి, ఒక కలిసికట్టుగా ఉంటున్న విధానం. అవును,
సందర్భం వచ్చిన ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది మనకు అది. ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ముల మధ్య ఐక్యత కానీ, లేకపోతే అక్క చెల్లెళ్ళను ఆయన చూసిన విధానం కానీ, ఆస్తిలో ఆ అక్క చెల్లెళ్ళకి ఆయన ఇచ్చిన వాటా ఇచ్చిన విధానం కానీ, అంటే ఏంటి తోబుట్టువుల ఆశీస్సులతో ఎదిగిన బిడ్డలుగా వాళ్ళు. ఇవాళ అంజనమ్మ నిజంగా మరి చిరంజీవి తల్లి, కోర్స్ ఆమెను అవమానించిన వాళ్ళు కూడా జైలు పాలైనట్టున్నారు. గమ్మత్తు చూసారా? ఏది చిరంజీవి తల్లి దుర్భాషలు ఆడినాళ్ళు ఎవరన్నా ఉంటారండి? ఆయన కూతుళ్ళని, లేకపోతే పవన్ కళ్యాణ్ పెళ్ళాలని అన్న అట్లా అవమానించిన వాళ్ళంతా ఇవాళ ఏమయ్యారు? ఓటమి పాలయ్యారు, జైళ్ళ పాలయ్యారు. అంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరించకూడదు. ఇవాళ ఏం జరుగుతుంది? వినయం ప్రజలు కోరుకునేది, విధేయత. ఆ వినయంలో, ఆ విధేయతలో మరి చిరంజీవి ఇంత ఎదిగినా ఎలా ఒదిగి ఉంటున్నాడు? అది కదా ఇవాళ. అట్లాంటి విషయాల్లో కూడా ఆయన మెగాస్టార్ అని నిరూపించుకుంటారు. ప్రజలు కోరుకునేది అదే, ప్రజలపైన ముద్ర పడేది అదే. అవును. సో కాబట్టి ఆయనకి ఈ గౌరవం లభించడం అనేది ఎవరికి ఆశ్చర్యాన్ని కలిగించదు. కాకపోతే ఒక పార్లమెంటు, ఒక వేరే దేశం, అది కూడా ఇంగ్లాండ్ లాంటి ఒక పెద్ద దేశంని ఆ పార్లమెంటు గుర్తించి ఆయన అంటే కళాసేవను గుర్తించి ఈ అవార్డు ఇవ్వటం. అంటే అప్పట్లో ఏదో నర్తనశాలలో అది జకార్తా ఫిలిం ఫెస్టివల్లో సెలెక్ట్ అయినప్పుడు ఎస్వి రంగారావు గారు అప్పట్లో పెద్ద ఆయనకి జరిగింది అక్కడ. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి గౌరవం లభించింది. ఇవాళ మళ్ళీ చిరంజీవికి ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక తెలుగు మహానటుడికి ఇవాళ పట్టం కట్టడం అనేది ఆనందం, అందరూ అభినందించాల్సిన అంశం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.